నేను మొక్కలు నాటేసరికి సీజన్ కూడా అయిపోయినట్టుంది. అది టమాటా మొక్క, ఇది కలబంద, క్యాప్సికమ్, ఈ మా ఆంటీ తెచ్చింది కరివేపాకు మొక్కలు. యాక్చువల్గా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మర్చిపోయాను. ఇంకా ఆంటీ వస్తా తీసుకొచ్చింది. మొక్కలు ఎక్స్ట్రా ఉన్నాయి అనేవి పిల్ల మొక్కలు. నిన్న ఇవి హోమ్ డిపోకి వెళ్ళాం అనమాట. అందుకని అవి పెట్టడానికి పెద్దవి తీసుకున్నాను. 2 months అవుతుంది అనుకోండి తీసుకోవాలి. ఆర్డర్ చేయాలని చెప్తే ఆన్లైన్లో చిన్నగా కనిపిస్తున్నాయి. వాల్మార్ట్కి వెళ్ళాము, అక్కడ అంతే అనిపించలేదు. సరే అని ఇంకా మళ్ళీ వెళ్ళి ఆన్లైన్లో చూద్దామంటే చేస్తానని చూస్తే నాకు నిన్న అనిపించింది హోమ్ డిపోకి వెళ్దాం, అక్కడ బాగుంటాయి. సరే అని ఇంక నిన్న తీసుకునేసరికి అబ్బో ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది. 2 కూడా కాదు 3 నెలలు అయిపోయింది. ఈ జూలైకి వచ్చింది. ఏం అవసరం లేదు కానీ నాకు ఓన్లీ కరివేపాకు మొక్క కోసం పెట్టుకోవాలి. ఇది నేను కట్ చేసే ఇంట్లోది విత్తనాలు ఇవి. జస్ట్ ఒక పీస్ కట్ చేస్తే స్లైస్ తీసుకొచ్చి నాటితే అవి ఒక 12 ఏమో వచ్చినాయి. మరి చెట్టు అయితే అంత పెరిగింది, ఒక కాయ అయితే పడలేదు ఇంతవరకు. దానికి లేయర్లు అయితే కింద దాకా వెళ్ళినాయి. అప్పుడు ఇంతవరకు కుండీ రాలేదని ఇంకా నేను ఆయిల్ క్యాన్ ఉంటే కట్ చేసి దాంట్లో మట్టి వేసి పెట్టాను. మట్టి అది ముందు కలబంద కోసం తెప్పించింది ఉంటే దాంట్లో పెట్టేశాను. అప్పుడు కలబందను క్యాప్సికము ఒకేసారి పెడితే కానీ క్యాప్సికమ్ లేటుగా వచ్చేసింది. ఎందుకంటే దానికి ఎక్కువ వాటర్ పోయాలి. నేను వాటర్ పోయలేదు ఎక్కువ అప్పుడు ఫస్ట్లో. ఇది ఇంకా దీనికైతే పోసేసరికి వెమ్మన్నా వచ్చేసింది, జమ్మని ఎక్కువ అయిపోయింది. ఇవి ఇంకా అందుకే టమాటాకు ఒకటను కరివేపాకు మాత్రం 2 పెడదాం అనుకున్నాను. ఎందుకంటే ఒకటి పోయినా ఇంకోటి ఉండిద్దని. పాపం మా అంటే తేయడం కూడా 2 తెచ్చింది మా కోసము. ఇది ఇంకా మట్టి పాటింగ్ చేసుకోవడానికి పెద్దది తీసుకుంటే వేరేది అది ఒక్కటే 14 ఉంది, ఈ $14 కానీ పెద్ద సైజు. ఇది తీసుకుంటే ఇది $4 ఉంది. అందుకని ఇంకా అది తీసుకోకుండా ఇవే 3 తీసుకున్నాము. కరెక్ట్గా సరిపోయింది నాకు అన్నిటికీ. మా ఇంట్లో ఉన్న మొక్కలకి నేనేదో సరిగ్గా ఎప్పుడో ఒకసారి అనుకుంటా క్లీన్ చేస్తే మా మమ్మీయే పాపం అన్నీ ఓపిక్గా చేసుకునేది. ఖచ్చితంగా నేను ఇండియా వెళ్తే మా ఇంట్లో ఉన్న చెట్లన్నీ చూపిస్తా, చాలా బాగుండిద్ది. ఇది స్నేక్ ప్లాంట్ కోసం తీసుకున్నాను, ఇంట్లో పెడదాం. కానీ ఇంట్లో అవసరం లేదని అక్కడ కార్నర్లోనే పెట్టేశాను. అది ఒకవేళ పెద్దదైనా స్నేక్ ప్లాంట్ దాంట్లోనే ఉండిద్దని. ఇది $9 పడింది. అవి 3 కలిపి బ్లాక్ ఇవి $12 పడింది అనమాట. ఒకటి $4 అనుకుంటా. 3 కలిపి 12కి వస్తే అది తీసుకున్నాను. ఇది ఒకటే $9 అండి. ఇది ఒక స్నేక్ ప్లాంట్ పెట్టవచ్చు అని. అది ఒక పెద్ద సైజ్ అయినా కూడా అది దాంట్లోనే ఉండిపోద్దని తీసుకున్నాను. నేను ఏ రోజు అక్కడ నాకు నిన్న ఈరోజు చేస్తూ ఉంటే ఇది స్నేక్ ప్లాంట్ 5.98 పడింది, అంటే అరౌండ్ $6 పడింది మొక్క. ఇది ఆల్రెడీ వేరే మొక్క కూడా ఉంది దీనికి, పిల్ల మొక్క. అందుకని ఇది తీసుకున్నాను ఒకవేళ పోయినా కూడా. ఈరోజు అసలుకి మా ఇల్లే గుర్తొచ్చింది. అన్ని చెట్లు వద్దాక నాకు మెమరీస్ అవుతూ ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ఈరోజు నేను ఏ మొక్క నాటలేదు. ఒక్కసారేమో పొట్లకాయ ఏదో మేము నాటకూడదని చెప్పి, నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పి మా నాన్న విత్తనాలు తీసుకొచ్చి నాటిచ్చాడు. అయినా కూడా అదే నాటినా కూడా ఇంట్లో మాకు కల్చరాలు బాగోట్లేదులే అని మా అమ్మమ్మ పీకేసేమంది. వద్దుగా నువ్వు నాటినా కలవనప్పుడు పెట్టమాకండి అంటే తీసేపించి మా అమ్మ పీకేసింది అనమాట. ఇంకా స్నేక్ ప్లాంట్ ఇది ఏమన్నా పుదీనాకి పెట్టుకుందాం అని తెచ్చాను. ఈ మూత కూడా $2 పడింది. అదొక 4, ఇదొక 2. ఇంకా మళ్ళీ అందుకని ఇంకా ఆయిల్ కాన్ ఉన్నది కూడా ఉంచాను అనమాట, వేస్ట్ చేయడం ఎందుకని. కొంచెం మట్టి మిగిలితే దాంట్లో పెట్టేసి ఇంకా ఒక దాంట్లో పుదీనా, దాంట్లో కొత్తిమీర అలా వేసుకుందామని. మందారం చూసా కానీ వేరే కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. రెడ్ అను పాడైపోయింది. ఈసారి ఆన్లైన్లో చూసాను. మందారం మాత్రం ఒక్కటి తీసుకుంటాను. నాకు కలబంద, మందారం, కరివేపాకు ఉంటే చాలు. గోంగూర 2 సార్లు నాటాను, 2 సార్లు పాడైపోయినాయి. ఇంకా మొత్తం క్లీన్ చేసేసరికి
చాలా టైం పట్టింది. కానీ నాకు మా ఇంట్లో నేను ఏ చెట్టు చెప్పాక ఒక్క పొట్లకాయే, మిగతా అన్నీ ఇంకా మా డాడీ ఏదో మా డాడీ కొన్ని రెండో మూడో పెద్ద చెట్లు, మెయిన్ అన్నీ మా మమ్మీ చూసుకునేది అనమాట. ఒక పక్కన పూలు ఉంటాయి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఇంట్లో ఉన్నప్పుడే పెట్టా, కానీ అప్పుడు ఎలా పెట్టాలో తెలియక పెట్టి కూడా డిలీట్ చేశాను. అవి మరీ ఎక్కువ వాటరింగ్ చేసుకోకుండా లైట్గా వాటరింగ్ చేశాను అనమాట. మా పాప అయితే అన్ని మొక్కలా అని చెప్పి అంటా ఉంది. ఇంకా క్యాప్సికమ్ పెట్టాను, అది ఎప్పటికి వచ్చిద్దో అవి వస్తాయో లేదో కానీ ఊరికే పెట్టేశాను. వస్తే సరే ఇవి నేను మ్యాట్ వేసాను, మ్యాట్కి న్యూ ఇయర్ అప్పుడు వేసి ముగ్గు పోవట్లేదు. మా పాప కుదిరినప్పుడల్లా డ్రాయింగ్ వేస్తూ ఉండేది. వేసాక ఇంత నీట్గా ఉంది. లాస్ట్లో టమాటా, క్యాప్సికమ్, కరివేపాకులు రెండింటికి సేమ్ పెట్టాను. ఒకవేళ వింటర్ వచ్చినా లోపల పెట్టుకోవడానికి స్నేక్ ప్లాంట్ కలవి 4 పెట్టేస్తాను. ఒకవేళ వింటర్ వస్తే ఇప్పుడు బయటకి చలికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి.